कार्येषु सर्वदा वक्रतुण्डमहाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। आकाशस्याधिपो विष्णुः अग्निश्चैव महेश्वरी वायो सूर्यक्षितेरिषः जीवनस्य गणाधिपः। आकाशस्याधिपो विष्णुः अग्निश्चैव महेश्वरी वायो सूर्यक्षितेरिषः जीवनस्य गणाधिपः। षोडशैतानि नामानि यः पठेत् शृणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा सङ्ग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते सङ्ग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते। एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो बुद्धिः प्रचोदयात् तन्नो बुद्धिः प्रचोदयात्। एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् तन्नो दन्तिः प्रचोदयात्। एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो बुद्धिः प्रचोदयात् तन्नो बुद्धिः प्रचोदयात्। एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो बुद्धिः प्रचोदयात् तन्नो बुद्धिः प्रचोदयात्। एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् तन्नो दन्तिः प्रचोदयात्। एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो बुद्धिः प्रचोदयात् तन्नो बुद्धिः प्रचोदयात्। कल्याणं वैभोगम् आनन्दम्
శుభయోగం కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం అపరంజి తరుణి అందాల రమణి వినగాని కృష్ణయ్య లీలామృతం గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణి ప్రేమాయణం కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం పసిడి కాంతుల్లో పద్మావతమ్మ పసిప్రాయముల వాడు గోవిందుడమ్మ విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకె కళ్యాణ కళలులికినాడమ్మ ఆకాశరాజునకు సరితూగు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మ కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం వేదమంత్రం అగ్ని సాక్ష్యం జరిపించు ఉత్సవానా పసుపు కుంకాలు పంచభూతాలు కొలువైన మండపాన వరుడంటూ వధువంటూ ఆ బ్రహ్మముడి వేసి జత కలుపుతంతే ఇది స్త్రీ పురుష సంసార సాగరపు మథనాన్ని సాగించమంటున్నది జన్మంటూ పొంది జన్మివ్వలేని మనుజునకు సార్థక్యముండదు కదా మనుగడను నడిపించు కళ్యాణమును మించి ఈ లోక కళ్యాణమే లేదుగా కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం సమయం తక్కువ ఉంది కాబట్టి లేట్ అయిపోయింది కాబట్టి మీకు అర్థమయ్యే భాషలో నిదానంగా అద కదా కదా ప్రారంభ ఏకదా నైవిచారణ్యే విషయ సౌనకాదయ ప్రప్రచురాధనో వినవే సూద పౌరాణికంకలో పూర్వముఖాన కాలంలో నైమిషారణ్యము మహారణ్యం భారతదేశంలో ఏ వ్రతం తీసుకున్నా ఏ కథ తీసుకున్నా ఏ పురాణం తీసుకున్నా ఎక్కడ జరిగింది అంటే నైమిషారణ్యం అని చెబుతారు. ఇంత పెద్ద భారతదేశంలో అడవులు చాలా ఉంటాయి. ఈ అడవిలోనే ఎందుకు చెప్పారు సాక్షాత్ శివుడు ఉంటాడు. ఎక్కడ శివుడు ఉంటే అక్కడ 33 కోట్ల మంది ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటారు. భగవంతుడు ఉన్నాడు అని తెలిసిన దగ్గరికి వెళ్ళి యజ్ఞం యాగం క్రతువు తపస్సు ఫలితం వెంటనే వస్తుంది. అట్లా అందరూ వెళ్ళారు. వచ్చిన వాళ్ళందరినీ సౌనకాది మహామునులు శిష్యులు అని పేరు పెట్టారు. వీళ్ళందరికీ ఒక గురువు గారు ఉన్నారు. ఆయన పేరు సోద మహాముని. ఈయన ఆధ్వర్యంలో కొన్ని సంవత్సరాలు తప చేశారు. పాపం ఎన్ని సంవత్సరాలు తప చేసినా దేవుడు కనపడలేదు, మోక్షము రాలేదు. దీర్ఘ సమయంలో గురువు గారికి ఎదురుగా కూర్చున్నారు. అయ్యా ఇంత కష్టపడి తపస్సు చేస్తే మాకే ఎటువంటి ఫలితం రాలా, మరి సాధారణ మానవుడి పరిస్థితి ఏమిటి? మనందరం సాధారణ మానవుడు పొద్దున లేచింది మొదలుకొని ఉదర పోషణార్థం పంట నింపుకోవడానికి భార్య బిడ్డలు పోషించుకోవడానికి కష్టపడుతూ ఉంటాం. ఆ సమయంలో భగవత్ నామస్మరణ కూడా మనం చెయ్యం. మరి మనందరూ కూడా పుణ్యం రావాలంటే
ఏం చేయాలి? ఆయన చాలా మంచి ప్రశ్న అడిగావు. ఇటువంటి ధర్మ సందేహమే పూర్వకాలంలో నారద మహామునికి కలిగింది. ఆయన కూడా పరిష్కరించలేక శ్రీమన్నారాయణ దగ్గరికి వెళ్ళి కనుక్కున్నాడు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణే ఇప్పుడు మీకు 5 కథల రూపంలో చెబుతున్నా, శ్రద్ధగా వినండి. మనకి 14 లోకాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఉండేది భూలోకం. ఇట్లాంటి 14 ఉంటాయి. ఇట్లాంటి 14 లోకాలు ఉంటాయి. ఎట్లా ఉంటాయి? ఇట్లా పక్క పక్కన ఉండవు. మధ్యలో భూమి తిరుగుతూ ఉంటుంది. భూమి కిందగా 7 లోకాలు ఉన్నాయి. భూమి పైన 6 లోకాలు ఉన్నాయి. నారద మహాముని ప్రతిరోజు ఈ అన్ని లోకాలు తిరిగాడు. మధ్యలో ఉన్న భూలోకానికి వచ్చాడు. మానవులందరినీ చూశాడు. కడు దుర్భరమైన దారిద్ర్యం. కొంతమందికి తినడానికి తిండి లేదు, కొంతమంది కట్టుకోవడానికి వస్త్రాలు లేవు, సొమ్ముంటే ఆరోగ్యం లేదు, ఆరోగ్యం ఉన్న వాళ్ళకి ఐశ్వర్యం లేదు. ప్రతివాడు బాధపడుతున్నాడు. ఈయన చూశాడు, ఈ భూలోకంలో మనకి మానవ జన్మ వచ్చింది అంటే మనం దీనికన్నా ముందు 84 లక్షల జీవరాశులు, బ్యాక్టీరియా, వైరస్, ఈ ఆవులు, దొడ్లు ఇవన్నీ ఉంటాయి కదా, 84 లక్షల జీవులు ఎత్తితే ఇప్పుడు ఈ మానవ జన్మ వచ్చింది. ఈ మానవ జన్మను మనం ఏం చేయాలి? అష్ట కష్టాలు పడుతున్నారు అన్నారు కదా, ఇవన్నీ తప్పించుకోవాలంటే పుణ్యం, పురుషార్థం, దానం, ధర్మం చేయాలి అని చెబుతుంటారు. అందువల్ల ఈయనకి ఏం చెప్పాలో వీళ్ళందరినీ సుఖపెట్టాలో అర్థం కాదు, మర్చిపోయినాడు. ఇక్కడ నుంచి నారాయణ లోకానికి వెళ్ళాడు. స్వామివారు ఎట్లా ఉన్నాడు నారాయణ లోకంలో? ఆ ఫోటోలో చూడండి, తెల్లని శరీరం చేయగలిగి ఉన్నాడు, 4 చేతులు కలిగి ఉన్నాడు, శంఖము, చక్రము, గద, వనమాల, విభీషణుడు అంటే అలంకరించుకున్నాడు. సాష్టాంగ నమస్కారం చేశాడు. ఓం నమో నారాయణాయ. మీరు కూడా ఓం నమో నారాయణ ఆ శబ్దం మీకు వినపడితే స్వామివారి కళ్ళు చూస్తాడు. ఎదురుగా అక్కడ ఏమన్నారు? నారద మహాముని పలకరిస్తున్నాడు. నీ మనసులో ఏదో కోరికతో వచ్చావు, దాన్ని బయటికి చెబితే పరిష్కారం. అయ్యా, నేను అన్ని లోకాలు దిగాను. భూలోకంలో మానవులు మాత్రమే కష్టాలు అనుభవిస్తున్నారు. ఏదైనా వ్రతం దీక్ష లాంటి చెప్పి వాళ్ళందరూ కూడా జీవించినప్పుడే సుఖాలు అనుభవించి పరమమును మోక్షమును ఉపాధింపంటే, అయ్యా ఇన్ని లోకాలుంటే నువ్వు భూలోకం అంటున్నావు, మనుషులు అంటున్నావు. ఈ ప్రేమ అనురాగాన్ని మెచ్చి నీకు ఒక వ్రతం చెప్తున్నా, అది సత్యవ్రతం. దీన్ని శ్రీరామసహిత వీర వెంకట అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం అంటారు. అయ్యా మనకి అదైతే అసలు ఈ వ్రతం ఏ సందర్భంలో చేయాలి? మనం కష్టాలు, దుఃఖాలు, బాధల్లో ఉన్నప్పుడు ఈ వ్రతం చేస్తే ఉపశమనం లభిస్తుంది. పిల్లలు లేని వాళ్ళు ఒక నియమం ప్రకారం వ్రతం చేస్తే పుత్రవంతులు అవుతారు. బంధనంలో ఉన్న వాళ్ళు ఈ వ్రతం చేస్తే బంధన విముక్తులు అవుతారు. ఏమంటే నాకు అన్నీ ఉన్నాయి, నేను ఎందుకు ఈ వ్రతం చేయాలంటే లేదు, అన్నీ ఉన్నాయి. ఈ వ్రతం చేస్తే దీర్ఘ శోభంగా ఆయు, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇవన్నీ కూడా మనం కావాలన్నప్పుడు రావు. భగవంతుడి అనుగ్రహం ఉంటేనే వస్తాయి. ఈ వ్రతం చేస్తే భగవంతుడి అనుగ్రహం మనకు లభిస్తుంది. సందర్భం బాగానే ఉంది. సంవత్సరంలో ఎప్పుడు చేయాలి వ్రతం? సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి. కానీ 4 నెలల్లో సత్యనారాయణ వ్రతం చేస్తే 2 ఫలితం వస్తుంది. ఆషాఢం, కార్తీకం చెప్పేస్తారు. వాళ్ళకి ఒకసారి దిగ్విజయాభివృద్ధిరస్తు మనోభీష్టఫల సిద్ధి చేశాను. సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి. ఈ సత్యనారాయణ ఎప్పుడు చేయాలి? 12 నెలలు అంటే 4 నెలలు చెప్పాడు. ఆషాఢం, కార్తీకం, మాఘం, వైశాఖం. ఈ 4 నెలలు కుదరకపోతే ఇంకెప్పుడు చేయాలి? సంవత్సరానికి 2 రోజులు వస్తాయి. ఉత్తరాయణ పుణ్యకాలం మకర సంక్రాంతి, దక్షిణాయన పుణ్యకాలం జూలై 15 నుంచి 21 వస్తుంది. అది కూడా కుదరకపోతే ఈ మాఘమాసంలో ఫిబ్రవరి నెలలో వస్తుంది. రథసప్తమి అప్పుడు చేసినట్టయితే 4 వస్తుంది. అది కూడా కుదరకపోతే మిగతా నెలలో చేసినప్పుడు ఏకాదశి పౌర్ణమి రోజు చేస్తే అన్నింటిలో చేసిన ఫలితం వస్తుంది. అయ్యా మరి ఈ వ్రతానికి ఏం కావాలి? పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, పూలు, పళ్ళు, టెంకాయలు, అరటి స్తంభాలు తెచ్చి ఇట్లా తెల్లని వస్త్రాన్ని వేసి బియ్యం పోసి కలశాన్ని పెట్టుకుని ముందుగా గణపతి, నవగ్రహాలు, వరుణదేవుడు, పంచలోక పాలకులు, అష్టదిక్పాలకులు, కులదేవత, ఇష్టదేవత, గ్రామదేవత, స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, అష్టోత్తరం, అమ్మవారికి కుంకుమ పూచేసి 5 కథలు పెట్టే వ్రతం పరిసమాప్తం అవుతుంది. మరి ఈ వ్రతాన్ని ఒక రోజులో ఎప్పుడు చేయాలి? కలశం ఎట్లా ఉండాలి? శక్తి ఉంటే వెళ్ళిది, శక్తి లేకపోతే రాగిది, మదమంగా మట్టితో కూడా చేయొచ్చు. నువ్వు దేంతో చేసావని కాదు, ఎంత భక్తి శ్రద్ధ మీద నీ ఫలితం ఆధారపడి ఉంటుంది. స్వామివారి విగ్రహం కూడా కర్షం బంగారం, అర్ధకర్షం బంగారం, పావు కర్షం బంగారం, శక్తి లేకపోతే మట్టితో కూడా ఈ వ్రతాన్ని పొద్దున్నే చేయొచ్చు, మధ్యాహ్నం కూడా చేయొచ్చు. అన్నింటికన్నా ఉత్తమమైన ఫలితం పొద్దు నుంచి చీకటి పడే వరకు ఉపవాసం ఉండి నక్షత్రాలు వచ్చే ముందు ఈ వ్రతం చేస్తే సంపూర్ణమైన ఫలితం వస్తుంది. ఇది స్కందాపురాణే రేవాకాండే ప్రథమోధ్యాయ సమాప్త. బలో సత్యనారాయణ స్వామికి ఒకటి
రెండో కథ ప్రారంభమవుతుంది. ఇదిగో మళ్ళీ అక్షరం తీసుకో, ఇద్దరు తీసుకో. అది ద్వితీయోధ్యాయ ప్రారంభ. ఈ విధంగా సోదరు వారు తన శిష్యులందరినీ కూర్చోబెట్టుకుని రెండవ కథ గురించి చెబుతున్నాడు. పూర్వకాలంలో కాశీ పట్టణంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉన్నాడు. వేదాలు చదువుకుంటున్నాడు. ఎంత చదివితే అంత చదువు వస్తుంది, ఏ పని చేసినా ధనం డబ్బులు రావట్లేదు. భార్యాబిడ్డల్ని పోషించుకోలేక రోజు భిక్షాటనకి వెళ్తే అందరూ లేదు పొమ్మంటున్నారు. ఆకలి దప్పులతో అలమటిస్తూ ఒక మారేడు చెట్టు కింద కూర్చొని భగవన్ నామస్మరణ చేస్తుంటే స్వామివారి అనుగ్రహం ఈ పేద బ్రాహ్మణుడి మీద కలిగింది. ముసలి బ్రాహ్మణ వేషంలో స్వామివారే వచ్చాడు, పలకరిస్తున్నాడు. ఓ బ్రాహ్మణోత్తమ, నువ్వు ఇన్ని వేదాలు చదువుకున్నావు కదా, ఎందుకు భిక్షాటన చేస్తున్నావు? ఈయన అంటున్నాడు, నేను ఈ జన్మలో చదువుకున్నాను, గత జన్మలో ఏం చేసినా తెలియదు. నాకెందుకు మిమ్మల్ని చూస్తే శ్రీమన్నారాయణ గుర్తొస్తున్నాడు. ఈ ఆకలి తప్పులన్నీ పోయి ఐశ్వర్యం సుమ్మొచ్చే మార్గం చెప్పమని ఆయన అడుగుతుంటే ఆయన అంటున్నాడు, నువ్వు సత్యనారాయణ స్వామి వ్రతం చెయ్యి, అన్నీ ఆయనే చూసుకుంటాడు. నేను ఎక్కడ వెళ్ళలేదయ్యా అంటే ఆయన చెప్పాడు, ఈ విధంగా సత్యనారాయణ ఎట్లా ఉంటుంది, ప్రథమాధ్యాయం ఇందా మనం చెప్పాం కదా, ఏం కావాలని చెప్పి ఆయన మరి తినడానికే తినలేదు, వ్రతం ఎట్లా చేస్తాడు? మనసులో కోరికుంటే ఏ పనైనా చేయొచ్చు. ఈయన ఏమంటున్నాడు, ప్రస్తుతానికి నా దగ్గర ఏం లేవు, నేను భిక్షాటనకి వెళ్తున్నా, రేపు కూడా అట్లనే వెళ్తాను. ఎవరైనా ఏదైనా దానం ధర్మం ఇస్తారు కదా, ఆ వచ్చింది మొత్తం నీకే ఖర్చు పెడతాను. రోజు ఎట్లా వెళ్తున్నాడు, భవతీ భిక్షాంది. కానీ ఆ రోజు ఏమంటున్నాడు, ఓం నమో నారాయణ. ఆ పంచాక్షరి వినపడంగానే అందరు ఇంట్లో పిలుస్తున్నారు, బొట్టు పెడుతున్నారు. రత్నం, వజ్రం, వైడూర్యం, బంగారం ఏది కావాలంటే అది ఇస్తున్నారు. స్వామివారికి మనసులోనే నమస్కారం, ఏదొచ్చినా నారిక స్వామివారిని. ఆ సొమ్ము ఖర్చు పెడతానన్నందుకు బంధువులు మిత్రులు అందరిని పిలుచుకొని వైభవంగా వ్రతాన్ని ఆచరించి బతికినంతకాలం స్వర్గ సుఖాలను గురించి పరమమున మోక్షమును పొందారు. ఆ తర్వాత ఈయన మంచి ఐశ్వర్యవంతుడయ్యాడు. సొమ్ము వచ్చింది కదా అని స్వామివారిని మర్చిపోలే. రోజు చేతనైనంతలో విశేషమైన రోజులో అందరిని పిలుచుకొని బతికినంతకాలం స్వర్గ సుఖాలు అనుభవించి పరమమున మోక్షమును పొందాడు. కాశీ పట్టణంలో ఇంకెవరైనా చేశారా? ఒక కట్టెల ముక్కని ఎవరు చేశాడు? రోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి అమ్మితే ఒక పూట భోజనం, రెండో పూట ఆకలి. కానీ ఈయన ఏం చేశాడు, ఇట్లనే వెళ్తున్నాడు, ఎన్ని కట్టెలు కొట్టినా ఒక పూటే భోజనం చేస్తున్నాడు. కట్టెలు తీసుకొని బ్రాహ్మణ బజార్లోకి వచ్చాడు. దాహం వేసింది, కట్టెలు కూడా బయట పెట్టి ఇంట్లోకి వెళ్ళాడు. ఆ ఇంట్లో పూజ జరుగుతుంది. ఏం పూజ అయ్యాలి? సత్యనారాయణ స్వామి వ్రతం. ఎందుకోసం? గతంలో పేదరికంలో ఉన్న స్వామివారి అనుగ్రహంలో ఇంత ధనం వచ్చింది, మర్చిపోలేక రోజు చేస్తుంది. ఈయన అంటున్నాడు, నేను ఎన్ని కట్టెలు పట్టినా కూడా ఒక పూటే తింటున్నాను. అందువల్ల రేపు నేను కూడా వ్రతం చేస్తాను. నా ఆస్తి కట్టెలు రేపు దాన్ని నమ్ముతా, ఎంత అన్నారని ఆయన అదృష్టం. మరుసటి రోజు భగవన్ నామస్మరణతో అమ్ముతుంటే 4 రెట్లు వచ్చింది. మరి రూపాయికి 4 రూపాయలు వస్తే 2 పూట్లు తినాలి కదా. ఈయన ఒక పూట కూడా మానేశాడు, అన్నీ కొనుక్కున్నాడు. కలశం ప్రతిమానపరికి డబ్బులు లేవు, చేయవలసిన భక్తి శ్రద్ధ ఎక్కువ ఉంది. అందువల్ల మట్టితో కలిసాము, మట్టితో ప్రతిమ. ఇందాక ఆయనకి డబ్బులు వచ్చాయి కదా, అందుకని వెండితో కలిసాము, బంగారంతో ప్రతిమ. కానీ భక్తి శ్రద్ధలు ఇద్దరు సమానంగా చేయడం వల్ల ఫలితం కూడా సమానంగా వచ్చింది. ఒకరోజు ఇంటి నిండా కట్టెలు కొట్టాడు. పొద్దున్నే లేచి చూస్తే అవన్నీ గంధ చెక్కలైపోయింది. ఈయన కూడా సొమ్ము వచ్చేసింది, ధనం వచ్చింది కదని మర్చిపోలే. ఈయన బతికినంతకాలం ఏదో ఒక సంవత్సరంలో ఒక రోజు బంధువులు మిత్రులు అందరిని పిలుచుకొని వైభవంగా వ్రతాన్ని ఆచరించి బతికినంతకాలం స్వర్గ సుఖాలు అనుభవించి పరమమున మోక్షమును పొందారు. ఇది ద్వితీయోధ్యాయ సమాప్త. బలో సత్యనారాయణ స్వామికి. ఇంకొక ప్రకారం తృతీయోధ్యాయ ప్రారంభ. ఈ విధంగా సూతుల వారు తన శిష్యులందరినీ కూర్చోబెట్టుకొని 3వ కథ గురించి చెబుతున్నాడు. పూర్వకాలంలో కాశీ పట్టణంలో ఒక పేద ఉల్కాముకుడు ఒక రాజుగారు ఉన్నారు. ఈ రాజుగారి దంపతులు ఇద్దరు చాలా అందంగా ఉంటారు, అన్యోన్యంగా ఉంటారు. పెద్ద సామ్రాజ్యం ఉంది, అంగబలం ఉంది, అర్ధబలం ఉంది, సేవకులు ఉన్నారు. కానీ రోజు బాధపడుతున్నారు. కారణం పిల్లలు లేదు. బ్రాహ్మణులు పిలిచారు, జాతకాలు చూపించారు, సంతాన యోగం ఉందా లేదు, తప్పకుండా కలుగుతుంది. ఏం పూజ చేయాలి? సత్యనారాయణ స్వామి వ్రతం చేయండి. ఎక్కడ చేయాలి? ఒక నది ఒడ్డున చేయండి. ఏ నది ఒడ్డున చేయాలి? భద్రశీల నది ఒడ్డున చేయండి. ఈ
ఈ నది ఎక్కడ ఉంది? మన రాజ్యానికి ఉత్తర భాగంలో ఉంది. మంచి ముహూర్తం పెట్టుకున్నారు. ఎప్పుడైతే ముహూర్తం పెడితే తిరణాలలాగా జనం వచ్చారు. ఈ షావుకారు ఒక ఆయన రోజు వెళ్తుంటారు, ఎవ్వరూ జనం ఉండరు. ఇవాళ ఇంతమంది జనం ఉన్నారని వడబాబు వచ్చి చూశాడు. రాజుగారికి అవ్వబడ్డాడు, నమస్కారం చేశారు. ఏమిటయ్యా, రాజ్యాన్ని అంతా వదిలిపెట్టి ఊరి చివరి నది ఒడ్డును ఏం పూజ చేస్తున్నారు? ఆయన చెప్పాడు, మాకు అన్నీ ఉన్నాయి కానీ సంతానం లేదు. దీన్ని సత్యనారాయణ స్వామి వ్రతం అంటారు. ఈ నది ఒడ్డును చేస్తే సంతానం కలుగుతుందని పెద్దలు బ్రాహ్మణులు చెప్పారు, మేము ఆచరిస్తున్నాం. షావుకారులు అంటున్నారు, మాకు కూడా అన్నీ ఉన్నాయి, పిల్లలు లేరు. మీరంటే మహారాజులు కాబట్టి ముందే చేస్తున్నారు. మేము సాధారణ మానవులు, ఫలితం చూస్తే కానీ దేన్ని నమ్మం. పిల్లల్ని చూసిన వెంటనే తప్పకుండా చేస్తాం. స్వామివారి అనుగ్రహం మీకెంత కావాలో మాకు కూడా అంతే కావాలని తీర్థం ప్రసాదం తీసుకున్నారు. బ్రాహ్మణ ఆశీర్వచనం తీసుకున్నారు. ఇంటికి వెళ్తే షావుకారు భార్య పేరు లీలావతి. ఇద్దరు కలిసి నమస్కారం చేశారు. పూర్వ జన్మ సుకృతం వల్ల ఆ రాజుగారి కన్నా ముందుకునే షావుకారు భార్య గర్భం దాల్చింది. 10వ మాసంలో ఒక ఆడపిల్లకి జన్మించింది. 21వ రోజు అయింది. బ్రాహ్మణుడు పిలిచారు, మీ అమ్మాయి పేరేం పెడుతున్నారు అంటే కళావతి. అప్పుడు బ్రాహ్మణ అడుగుతున్నారు, కళావతి భార్య అడుగుతుంది, ఏమండి పిల్లలు చూసిన వెంటనే వ్రతం అనుకున్నాం, అమ్మాయి పుట్టింది, బంధువులు వచ్చారు, ఇవాళ వ్రతం చేద్దాం. షావుకారు ఏమంటున్నాడు, నేను మనసులో అబ్బాయి అనుకున్నాను, నువ్వు అమ్మాయి అనుకున్నావు. అమ్మాయి పెళ్లి చాలా త్వరగా చేస్తాం, అందువల్ల పెళ్లిలో ఎక్కువ మంది బంధువులు వస్తారు, అప్పుడు చేద్దామంటే సమాప్త బలో సత్యనారాయణ స్వామికి. ఇంకోటి ఎంకాయ గుర్తు. अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरिं श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे. सत्यभामाधवं माधवं श्रीधरं राधिकाराधितं इन्दिरामन्दिरं चेतसा सुन्दरं देवकी नन्दनं नन्दजं सन्दधे. विष्णवे जिष्णवे शङ्खिने चक्रिणे रुक्मिणी रागिणे जानकी जानकी वल्लभी वल्लभा याचितायात्मने कंसविध्वंसिने वंशिने ते कृष्ण गोविन्द हे राम नारायण श्रीपते वासुदेवाजित श्रीनिधे अच्युतानन्द हे माधवाधोक्षज द्वारकानायक द्रौपदी रक्षक. राक्षस शोभित सीतया शोभितो दण्डकारण्यभूपुण्यता कारण लक्ष्मणेनान्वितो
विद्युदुद्योतवत् प्रस्फुरत् वाससं प्रावृढं बोधवत् प्रोलसत् विग्रहं वन्यया मालया शोभितोरस्थलं लोहिताङ्घ्रिद्वयं वारिजाक्षं भजे। कुञ्चितै कुन्तलै राजमानाननं रत्नमौलिं लसत् कुण्डलं गण्डयो हारकेयूरकं कङ्कणप्रोज्ज्वलं किङ्किणी मञ्जुलं श्यामलं तं भजे। पद्मनाभ पाहि द्विपपचार पद्मनाभ पाहि द्विपपचार पद्मनाभ पाहि द्विपपचार पद्मनाभ पाहि द्विपपचार गुणवसर शौर्ये गुणवसर शौर्ये पद्मनाभ पाहि।
जित चंद्र नेत्र चारुमुख जित चंद्र नेत्र परिलसित करुण सान्द्र चारुमुख जित चंद्र नेत्र परिलसित करुण सान्द्र भूरि को भगत खलतनु जे